హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి మే 19th నుండి మే 27th వరకు బైపీసీ ఎంపీసీ వాళ్ళకి ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సో ఐపీఈ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన వితిన్ 45 డేస్లో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మినిమం 45 to 60 డేస్ టైం అయితే ఉంటుంది. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఐపీకి కొంచెం గట్టిగా ప్రిపేర్ కాండి. ఎందుకనంటే మీకు ఏపీలో ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ అనేది యాడ్ అవుతుంది. 25% మార్క్స్ వెయిటేజ్ అనేది మీకు మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ నుంచి యాడ్ అవుతుంది కాబట్టి ఆప్షనల్ సబ్జెక్ట్స్ నుంచి. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇప్పుడే ప్రిపేర్ కండి. మీకు తర్వాత కౌన్సిలింగ్ టైంలో ఎలాంటి ఇష్యూస్ రాకుండా, కౌన్సిలింగ్లో మార్కుల విషయంలో కానివ్వండి, అలాగే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయంలో కానివ్వండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇక డీటెయిల్స్లోకి వస్తే మనకి అప్లికేషన్ చేయడానికి ఫస్ట్ మనకి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక రకంగా, బీసీ ఓసీ వాళ్ళకి ఒక ఫీజు ఉంటుంది. సో జనరల్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ పేరెంట్స్కి సంబంధించి మీ నేము అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, అంటే మీ యొక్క ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. సో మీకు ఇప్పుడు నెంబర్ లేదు కదా అని మీరు డౌట్ పడకండి. మీకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేశారు. ఆ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి హాల్ టికెట్ నెంబరే మీ యొక్క ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్. సో ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ సెకండ్ ఇయర్ది, అలాగే ఏ స్ట్రీమ్కి అప్లై చేస్తున్నారు, అలాగే నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. మెయిన్గా మీకు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఆధార్ కార్డులో ఉన్నది ఎంటర్ చేస్తారు చాలామంది. సో మీ ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉందో అదే మీరు ఏ ఎగ్జామినేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయినా అదే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇతర డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయంటే ఆ డీటెయిల్స్ అన్నీ ఎస్ఎస్సి మెమో ప్రకారమే. మీ నేమ్ ఉంది, సపోజ్ మీ నేమ్ ఉంది, ఆ నేమ్ అనేది ఆధార్ కార్డులో డిఫరెంట్ ఉంది. సో యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారమే ఆ నేమ్ అనేది మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంది ఆధార్ కార్డులో, సో యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారమే డేట్ ఆఫ్ బర్త్ అనేది, అంటే మీ ఎస్ఎస్సి మెమోలో ఒకవేళ తప్పుగా పడినా అదే మీ ఫైనల్ డేట్ ఆఫ్ బర్త్ అవుతుంది. సో మీకు ఎస్ఎస్సి మెమో ప్రకారం అన్ని డీటెయిల్స్ అనేది మ్యాచ్ అయ్యేలా చెక్ చేసుకోండి. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సి మెమోకి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అంటే 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అప్ టు 1 lakh ఉన్న వాళ్ళకి సంబంధించి 1 lakh ఉన్న సర్టిఫికేట్, లేదా అప్ టు 8 lakhs ఉంటే దానికి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకు అంటే ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాత్రమే ఇన్కమ్ సర్టిఫికేట్. సో లేదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అంటే నో ప్రాబ్లం. సో నెక్స్ట్ మనకి స్టడీ డీటెయిల్స్. సో ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మీరు ఎక్కడ చదివారు అనేది డీటెయిల్స్ ఇవ్వాలి. సో స్టడీ సర్టిఫికేట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ డీటెయిల్స్ అనేది కావాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కావాలి. ఓసీ క్యాండిడేట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు, సో అవసరం లేదు. సో నెక్స్ట్ మనకి స్పెషల్ కేటగిరీ. సో స్పెషల్ కేటగిరీ అంటే ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానివ్వండి, చిల్డ్రన్ ఆర్మ్డ్ ఫోర్స్ కానివ్వండి, స్కౌట్స్ అండ్ గైడ్స్. సో వీటికి సంబంధించి ఏమైనా మీ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ కావాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్. సో మెయిన్గా ఆధార్ కార్డు డీటెయిల్స్ అనేది ఎస్ఎస్సి మెమో ప్రకారం అప్డేట్ చేసుకోండి. ఫాదర్ నేమ్ కానీ, మీ నేమ్ కానీ ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా ఆన్లైన్ అప్లికేషన్ చేసే టైం వరకు అప్డేట్ చేయడానికి ట్రై చేయండి. సో మ్యాండేటరీగా కావాల్సిన డీటెయిల్స్ వీటితో పాటు మీ ఫోటో, మీ పాస్ ఫోటో, అలాగే దాంతోపాటు సైను, అలాగే అడ్రస్, మీకు సంబంధించిన అడ్రస్ అనేది కావాలి. అడ్రస్తో పాటు మీ ఫోన్ నెంబర్. సో ఫోన్ నెంబర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అప్లై చేసిన తర్వాత మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది. ఎగ్జామినేషన్ టైంలో కూడా మీకు మెసేజ్ వస్తుంది, తర్వాత కౌన్సిలింగ్ టైంలో కూడా మీకు మెసేజ్ వస్తుంది. సో వీటన్నిటికి సంబంధించి మెసేజ్ రావాలి అంటే వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబరే మీరు ఇవ్వాలి. సో మీరు పొరపాటున ఏదో ఒక ఎక్కడో మీ పేరెంట్స్ది కానీ లేదా వేరే ప్లేస్లో ఉన్న వాళ్ళది ఇచ్చారనంటే సో వాళ్ళకి మీకు మెసేజ్ వెళ్తాయి. టైంకి మీకు మెసేజ్ అందకపోయినా, లేదంటే ఇన్ఫర్మేషన్ మీకు తెలియకపోయినా తర్వాత మీరు ఫ్యూచర్లో ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. సో కాబట్టి మొబైల్ నెంబర్ వర్కింగ్లో ఉన్నది ఇవ్వండి, ఓకేనా. సో నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్. సో ఈమెయిల్ అడ్రస్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు, అప్పటికప్పుడే క్రియేట్ చేసి మీరు అప్డేట్ చేయొచ్చు. సో ఇది యాక్చువల్గా కావాల్సిన మ్యాండేటరీ డాక్యుమెంట్స్. దీంతోపాటు మనకి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది. సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పెద్దగా మ్యాండేటరీ అయితే ఏం కాదు. సో ఇచ్చినా ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. మీకు
అప్లై చేసే టైంలో స్టార్ అని ఇండికేట్ చేసి ఉంటుంది. స్టార్ అని ఇండికేట్ చేసినవన్నీ మ్యాండేట్ డీటెయిల్స్. ఆ మ్యాండేట్ డీటెయిల్స్ మాత్రం కంపల్సరీగా మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమేమి కావాలి, ఏ డాక్యుమెంట్ రెఫర్ చేయాలనేది దీని స్క్రీన్ షాట్ అనేది నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అందులో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు ఏమేమి కావాలి, ఏమేమి రెడీగా ఉంచుకోవాలనేది. ఇది మనకి ప్రీవియస్ ఇయర్కి సంబంధించి యూజర్ గైడ్లైన్స్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, నా ఓన్గా అయితే చెప్పట్లేదు. సో మరిన్ని అప్డేట్స్ గురించి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంసెట్ 2025 ప్రిపరేషన్కి సంబంధించి మన ఛానల్ ద్వారా మీకు పీవైక్యూస్ అలాగే టెస్ట్ సిరీస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము, మన ఛానల్లో లాంచ్ చేయబోతున్నాము. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి. సో ఆ ఛానల్స్లో జాయిన్ అవుతే మీకు క్విక్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి.